హాయ్, దిస్ ఈస్ క్రిష్ విషింగ్ యూ ఏ హ్యాపీ డే. మీరు చూస్తున్నది లోకల్ టీవీ, నా ఊరు నా టీవీ. లోకల్ స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. నేను దిల్సుఖ్ నగర్లోని గడ్డి అన్నారం దగ్గర ఉన్నానండి. ఇక్కడ స్వాగత్ బేకరీ అనేది చాలా ఫేమస్ అని నాకు మెయిల్ వచ్చింది. మరి స్వాగత్ బేకరీలో కేక్స్ ఉంటాయి, పబ్స్ ఉంటాయి, బర్గర్స్ ఉంటాయి, పిజ్జాస్ ఉంటాయి, అలాగే ఫ్రెష్ కూల్ డ్రింక్స్, జ్యూసెస్ కూడా ఉంటాయంటండి. మరి ఐస్ క్రీమ్స్ ఎక్సెట్రా. మరి ఈ స్వాగత్ బేకరీ ఇక్కడ ఎక్కడుందా అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. మరి అక్కడ సీక్రెట్స్ ఏంటో, దాన్ని సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణాలు ఏంటో చూద్దాం. ఓకే, మీరు కూడా నా వెనకాతలే వచ్చేయండి. కమ్ ఆన్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ స్వాగత్ బేకర్స్ అంటే అండి గడ్డనారం దగ్గర. స్వాగత్ బేకరీ ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి. ముందుకెళ్ళి లెఫ్ట్కి. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకలి వేసుకున్నప్పుడు అడ్రస్ ఎత్తుక్కోవటం ఎంత కష్టమో నేను చూశానండి. మరి నాలాగా మీరేం కష్టపడనక్కర్లేదు, మీకు క్లియర్ అడ్రస్ చెప్తాను. దిల్సుఖ్ నగర్ దగ్గర రాగానే గడ్డి అన్నారం ఉంది కదండి. గడ్డి అన్నారంలోకి ఎంటర్ అయిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యూర్ ఆపోజిట్ రెడ్ క్రాస్ హాస్పిటల్ ఉంది. దాని పక్కనే ఉందండి మన స్వాగత్ బేకరీ. మరి ఈ బేకరీలో ఉన్న టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయాలంటే ఇంకా ఆలస్యం ఎందుకండి, వెంటనే వచ్చేయండి నేను చెప్పిన అడ్రస్కి. మరి ఇంత గొప్ప బేకరీని నడుపుతున్న రథసారథిని మనం కలవాలి, ఆయన అభినందించాలి. రథసారథి అంటే ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరండి, ఓనర్ ఆఫ్ ది స్వాగత్ బేకరీ. ఇంకా ఆలస్యం ఏంటండి, కమాన్ నన్ను ఫాలో అయిపోండి. హాయ్ సార్, వీఆర్ ఫ్రమ్ లోకల్ టీవీ, లోకల్ స్పెషల్ ప్రోగ్రామ్ నుంచి వచ్చామండి. ఓకే, స్వాగత్ బేకరీ గురించి నేను విన్నాను అండ్ త్రూ మై ఫ్రెండ్స్ అండ్ ఐ గాట్ మెయిల్స్ ఆల్సో దట్ చాలా బాగుంటుంది. దిల్సుఖ్ నగర్లో గడ్డి అన్నారంలో ఉన్న ఈ స్వాగత్ బేకరీలోని కన్ఫెక్షనరీ ఐటమ్స్, పఫ్స్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, అలాగే బర్గర్స్, పిజ్జాస్ ఇక్కడ చాలా టేస్ట్గా ఉంటాయని నేను విన్నానండి. ఓకే సార్, చెప్పండి, ఈ స్వాగత్ బేకరీని నడుపుతున్న మీరు మీ బేకరీ గురించి మాకేం చెప్తారు? నా పేరు శశిధర్ రెడ్డి. ఓకే, మేము లాస్ట్ డిసెంబర్లో 15th నాడు ఈ బేకరీని ప్రారంభించడం జరిగింది. రీసెంట్లీ దీంట్లో కేక్స్, పేస్ట్రీస్, బిస్కెట్స్, పిజ్జాస్, బర్గర్స్ అన్ని రకాలు, మరి ఇంకా ఇతర అనేక రకాలు కూడా నాణ్యంగా తయారు చేస్తూ రుచికరంగా సరసమైన ధరలు అందించడానికి ఈ ప్రాంత వాసులకు ఒక చక్కటి సదుపాయం కల్పించడానికి మేము ప్రారంభించడం జరిగింది. ఆ విధంగానే మా కృషి కూడా జరుగుతున్నది. ఈరోజు మీరు మా దగ్గర బర్గర్స్, పిజ్జాస్ తయారు చేసే విధానం చూసి మరి ఈరోజు లోకల్ టీవీ వ్యూవర్స్ కోసం ఆయన మన కోసం బర్గర్స్, పిజ్జాస్ ఎలా తయారు చేయాలనేది చూపిస్తారంటండి. మరి మీరు రెడీ కదా? డోంట్ గో ఎనీవేర్, జస్ట్ ఫాలో మీ. ఇక్కడ ఐటమ్స్ అన్నీ చూస్తూ ఉంటే అసలు కడుపులో ఎలుకలు మొదలవుతున్నాయండి. బాగా ఆకలేస్తుంది అని చెప్పడానికి నిదర్శనంగా ఎలుకలు పొట్టలో పరిగెడితే అని అంటూ ఉంటారు కదా. మరి ఇక్కడ ఐటమ్స్ బర్గర్స్, పిజ్జాస్, జ్యూసెస్, అలాగే ప్లమ్ కేక్స్, కూల్ కేక్స్, బాబోయ్ బిస్కెట్స్, బాబా ఇవన్నీ చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుందండి. ఇంకా ఎందుకండి ఆలస్యం, మీకోసం ఒక వెరైటీ ఐటమ్ రెడీగా ఉంది లోపల. ఎలా ప్రిపేర్ చేయాలనేది చేసి చూపిస్తాం, వెంటనే నాతో వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా పిజ్జా, బర్గర్ ఎలా తయారు చేయాలని. తినటం అయితే చాలా ఈజీ, మరి చేయటం ఈజీయో కాదో చూసి తెలుసుకుందాం. ఓకే హాయ్, మీ పేరేంటి? కొండల్ రెడ్డి. ఓ, పేరు చూస్తేనే చాలా పవర్ఫుల్గా ఉంది. ఫస్ట్ లోకల్ టీవీకి హాయ్ చెప్పండి. హాయ్ లోకల్ టీవీ. చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉన్నారు. అలాగే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ బీటింగ్ ఐటమ్ ఈ పిజ్జా, బర్గర్. మరి పిజ్జా, బర్గర్ తినటం చాలా ఈజీ, మరి చేయటం ఈజీయో కాదు మీరే చెప్పాలి. ఓకే, ముందు ఈ ఐటమ్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి చెప్పండి. పిజ్జా సాస్ చేయాలంటే ఓకే, చిల్లీ సాస్ కావాలి, టమాటో సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్, మిక్సింగ్ ఉంటుంది, మసాలాలు ఉంటాయి, మామూలుగా టేస్టింగ్ సాల్ట్, మిర్చి పౌడర్, బ్లాక్ పెప్పర్ ఉంటుంది, అజ్వాన్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, అన్ని మిక్సింగ్ అవుతుంది. ఓకే, ఇది ఇంగ్రీడియంట్స్. ఇది వచ్చేసి ఆనియన్స్ కదండి, ఆనియన్స్, టొమాటో అండ్ క్యాప్సికమ్ ఎందుకు యూజ్ చేయాలి? క్యాప్సికమ్ అంటే కొంచెం టేస్ట్ కోసం అని యూజింగ్ ఉంటుంది, టేస్టింగ్ అదేసి కొంచెం టేస్ట్ బాగుంటుంది, కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది.
అంత కారంగా ఉండదు కదా, కొంచెం అంత స్పైసీ ఉండదు, లైట్ స్పైస్ తోటి ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. ఓకేనండి. అండ్ ఇది రెండు మిక్సింగ్, ఇది మిక్సింగ్. ఓకేనండి. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. ఇదేంటి? ఇది పిజ్జా సాస్ అండి. ఇది బేస్ పిజ్జా బేస్. ఓకే. ఇది దేంతో ప్రిపేర్ చేస్తారు? ఇది జస్ట్ మైదా తోటి ఉంటాయి, ప్లస్ దీంట్లో వేరే టైమ్స్ ఉంటాయి మామూలుగా. ఓకే. దాంతో స్పెషల్ ఐటమ్స్ ఇంట్లో స్పైసీ అలాంటి ఏమి ఉండవు, కాకపోతే జస్ట్ పిండితోటి మైదాతోటి తయారవుతాయి. ఓకే. అంటే పిండి అంటే ఇది ఫస్ట్ టైం నానబెట్టుకోవాలా? అలాంటి ఏం అసలు లేదు, కాకపోతే కొన్ని ఎగ్స్ తో కలిపి మిషన్ కొన్ని వాటర్ తోటి కొంచెం మామూలుగా. అండ్ పిజ్జా అనేది వెజ్ నాన్ వెజ్? వెజ్ ఓన్లీ వెజ్. ఓకే, వెజ్, ప్యూర్ వెజ్. ఓకే. ఇది మిక్సర్ ఏంటిది? ఇది మిక్సింగ్ సాస్ ప్లస్ మసాలా మామూలు అంటే సాల్ట్ అలాంటివి. ఓకే. టేస్టీ సాల్ట్ కూడా దీంట్లో మిక్స్ అయి ఉంటుంది. సాల్ట్ ఉంటుంది, మిర్చి పౌడర్ అలాగే టేస్టీ సాల్ట్. లసన్ అలాంటివి. ఇప్పుడు ఏం చేయాలి? వెజిటేబుల్ పిజ్జా కాబట్టి మామూలు వెజిటేబుల్ వేసుకోవాల్సి వస్తుంది. బేస్ మీద స్లైస్ మొత్తం రాసిన తర్వాత సాస్ మొత్తం రాసిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకుని తగినంత టమాటా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ ముందుగానే క్రిస్ప్ చేసుకొని ఉండాలి. చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ చూస్తూ ఉంటుంది చాలా డెలిషియస్ గా ఉంది. అప్పుడే నాకు నోరు ఊరిపోతుంది నాకు. సో ఫస్ట్ పిజ్జా బేస్ తీసుకోవాలండి, తర్వాత సాస్ రాశారు, దానిపైన ఆనియన్స్ అలాగే టొమాటోస్ క్రిస్ప్ చేసిన క్యాప్సికమ్స్ కూడా వేశారు. తర్వాత చీజ్ ఇవ్వటం. ఓకే, చీజ్ తర్వాత కొంచెం ఓవెన్లో పెట్టుకోవాలి. ఓకేనండి. మరి చీజ్ క్రిస్ప్ చేసిన తర్వాత కొంచెం ఓవెన్లో పెట్టుకోవాలి. ఎంతసేపు పెట్టాలి? జస్ట్ 3 minutes పెట్టుకోవచ్చు. 3 minutes. ఓకేనండి.